మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో చెప్తుండు ముచ్చట. అప్పులు పాడైపోను, ఎక్కడ అప్పు ఏం కథలని ఆయన మొయ్యలేని భారంగా ఉన్నాయి అప్పులు. ఈ అప్పులకు అసలు వడ్డీ కట్టలేక వస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నాడు మన ఉత్తమ్ కుమార్ సారు. ఓ సారు, ఇంకో అప్పులు ఎక్కువ చేసిరానే మిమ్మల్ని తీసుకొచ్చి కాడ కూర్చోబెట్టారు. గత పాలకులు మొత్తం ఏడి కాడికి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం సత్రోలు చేసిరనే ఆలోచనతోటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిరు. మంత్రసానితనం చేసినాక పిల్లొచ్చిన పట్టాలే పిడికొచ్చిన పట్టాలే. నేను పిల్లనే పడతా, పిడికని పట్టానంటే నడవదు. ఏమంటారు ప్రజలారా? అప్పులు ఉన్నాయి, అప్పులు చేసిరు అన్న ఉద్దేశంతో అధికారంలోకి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చినాక వాళ్ళ అప్పులు చేసిరు, వాళ్ళ అప్పులకు వడ్డీలు కడుతున్నాం. కట్టవలసింది, తప్పదు, కట్టవలసిందే. ఎందుకంటే వాళ్ళ జాగాలో కూసురు కదా మీరు. అవిటి నుంచి ఎట్ట బయటపడాలి, ఏం కథ, ఆదాయ వనరులు ఎట్టొస్తాయి అనేది ఆలోచించింది. ఒకవేళ అప్పులు ఎక్కువైనాయి అన్నారు కదా, అప్పులు ఎక్కువనే ఉన్నాయి. వాస్తవానికి అప్పులు చేసిరని మీరే చెప్పారు, గా మాట నమ్మి మీ చేతిలో పెట్టారు. ఎట్టెట్ట అప్పులు అయినా ఏం కథ అనేది కూడా మీరు క్లియర్గా చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బొచ్చడి భూములు గుంజుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు పక్క చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు, మీరు చెప్పారు, మీ మంత్రులలో చాలా మంది కూడా గదే ముచ్చట చెప్పారు. వాళ్ళు గుంజిన భూములన్నీ గుంజుకొచ్చే ఉపాయం చేయరు, అప్పులు ఉండనే ఉండయి. ప్రజలారా, వీళ్ళు చెప్పిన ప్రకారంగా అక్రమంగా కేసీఆర్ 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. కేసీఆర్ బినామీలు మొత్తం కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరు చేసిరని చెప్పారు కదా. ఆధారాలతో సహా ఉన్నాయి బిడ్డ మా దగ్గర. ఒక్కొక్కని మీ సంగతే చెప్తాం. మేము అధికారంలోకి రాగానే ఒక్కసారి కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఏ అయితే భూములు గుంజుకుండో, అక్రమాస్తులు ఏ అయితే సంపాదించిండో అవిటిని మొత్తం గుంజుకొచ్చి జనాలకు ఇస్తామని చెప్పారు. మరి మీరు ఇలా గుంజుకొస్తుంటామంటే ఏ ఒక్కరని అడ్డుపడుతురా? అడ్డుపడుతుంటే పలానోళ్ళు అడ్డుపడుతురని చెప్పు. బీజేపీ వాళ్ళు ఏమైనా అడ్డుపడుతురా? పోనీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అడ్డుపడుతురా చెప్పురి. మీ చేతిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది, 5 సంవత్సరాలు ఉంటుంది. ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2.5 ఏళ్ళ సమయం అయితే మీ చేతిలో ఉంది. ఈ 2.5 ఏళ్ళల్లో కేసీఆర్ గుంజుకుండా అని చెప్పిన భూములు ఏ అయితే ఉన్నాయో, వాస్తవానికి గుంజుకునే చాలా ఉన్నాయి. ఆదివాసుల భూములు కూడా ఇచ్చిపెట్టలే. లావణ్య పట్టాలు అయితేంది, అసైన్మెంట్ భూములు అయితేంది, పట్నం చుట్టుపక్కల ఉన్న భూములు అయితేంది, కేసీఆర్ బినాములు తీసుకున్న భూములు ఏ అయితే ఉన్నాయో అవిటిని మొత్తం గుంజుకొచ్చి తీసుకొచ్చినాం. మీరు అన్న కొన్ని వేల ఎకరాలు అని చెప్పారు కదా, కొన్ని వేల ఎకరాల ముచ్చట పక్క పెట్టి 1000 ఎకరాలు తీసుకొచ్చి ఆ భూమిని అమ్మేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులు మొత్తం కట్టేసి ఉపాయం చేయదు. ఇవ్వలేమన్నారు మిమ్మల్ని. ఎందుకంటే అది పుక్కడగా గుంజుకురాయాలి కాబట్టి ఆ భూములను గుంజుకొచ్చి ఆధారాలు ఉన్నాయని చెప్పారు కదా మీ దగ్గర. ఆ ఆధారాలు మొత్తం ఒక్కొక్కటి బయట పెట్టి ఆ భూములను మొత్తం గుంజుకొచ్చి అమ్మేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పును కట్టే ఉపాయం చేయరు. ఆయన ఏం చేసిండు? ఏడు అప్పు దొరుకుతుందా అని చూసిండు. ఆయన ముఖమీద బాగా షికారు బాగా అయింది. పోయిన కాడల్లా అప్పు దొరికింది. అది 5 రూపాయల పోయిటా, 10 రూపాయల పోయిటా, 11 రూపాయల దొరికిన కాడికల్లా తీసుకొచ్చిండు. తిన్న కాడికి తిన్నాడు, పోసిన కాడికి కాళేశ్వరంలో పోసిండు. అది అందరికీ ఎరుకున్న విషయం. కాళేశ్వరం అని కాదు, చాలా రకాలుగా చేసిండు. ఆ అప్పులు మొత్తం తీరాలంటే మరి ఆయన గుంజుకున్న ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆయన గుంజుకున్న భూములు ఎన్ని ఉన్నాయి, ఆయన చేసిన అక్రమాలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ బయట పెట్టి ఆ భూములను కానీ లేకపోతే అక్రమాలను కానీ లేకపోతే ఆస్తులను కానీ గుంజుకొచ్చి ప్రభుత్వంలో కలిపి అవిటిని అమ్మేసి ఆ అప్పులు కట్టే ఉపాయం చేయరు. గట్ట ఉంటుంది. కానీ మేము అప్పులు చేసి అప్పులు కట్టలేకపోతున్నామంటే ఒప్పుకునే కాలం ఒప్పలేడు. మోయలేని భారంగా అప్పులు. గత ప్రభుత్వం అప్పులకు అసలు వడ్డీ చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బంది పడతారన్న సంగతి ముందుగానే ఎరక. నీటిపారుదల శాఖ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారాయని, అసలు వడ్డీ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. వేసవిలో నదుల్లో నీటి మట్టాలు తగ్గి రాష్ట్ర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూసేందుకు ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను ఆపివేశామని, అలాగే ఏపీ ప్రభుత్వాన్ని శ్రీశైలం వద్ద విద్యుత్ ప్రాజెక్టు నిలిపివేయాలని కోరామని తెలిపారు. పెండింగ్ బిల్లులను ప్రాధాన్యం ప్రతిపాదకతను విడుదల చేస్తున్నామని చెప్పారు. గత 2.5 ఏళ్లలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉంటే వాటిని 1,05,00,000 వరకు పెంచామన్నారు. ఓకే, ఇల్లు కూడా అక్కడక్కడ కొన్ని ఇచ్చిరు. మీరు మంచి పని చేస్తూ మీరు చేయాల్సిన ఏమైనా పని ఏంటంటే కేసీఆర్ చేసిన అవినీతిని బయట పెడతామని ఏదైతే చెప్పిరో మీరు ఇచ్చిన హామీలల్లా ఇది కూడా ఒక హామీ.
కేసీఆర్ చేసిన అవినీతిని మొత్తం బయట పెడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఆ అవినీతి ఏది బయట పెట్టించి ఆ పైసలతోటి తెలంగాణ రాష్ట్రంలో అప్పులు కడితే ఎంతో కొంత తగ్గ యానుల్లా